కొట్టిండా. నాకు ఆ మ్యూజిక్ మాత్రం నేను ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి ముఖ్య కారణం ఈ సినిమాకు హీరో ఎవరంటే తమన్ గారు అని చెప్తా. తమన్ నేను నిజంగా క్రెడిట్, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. ఈ సినిమాకి హీరో ఎవరా అంటే తమన్ గారు, 100% తమన్ గారే. దాని తర్వాత సుజిత్ గారు, ఆయన డైరెక్షన్ ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే ఈ అక్కలాగా ఉంటుంది. అంత మంచిగా ఉంది ఆ సినిమా. ఆ కత్తి సీన్ నేను ఇంకోటి చెప్తున్నా, మర్చిపోయినా. సినిమా కన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ కొడిక ఏం తీసిడనా. నీ హెయిర్ స్టైల్ కన్నా బాగుందన్నా, నీ హెయిర్ స్టైల్ కన్నా బాగుంది. ఆ ఎంట్రీ సీను 100 కోట్లు 2000 కోట్లు ఇవ్వచ్చు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఏంది అది అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారతదేశంలో ఎవడన్నా తీసిండా? తీయలే. ఇట్లుంది అక్కడ చూస్తుంటే నాకు ఇక ఈ గూప్ జోమ్ అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడంగానే గూప్ జోమ్ ఇట్లా ఉంటుందా అనిపించింది. ఈ థియేటర్లో పోతే, ఆ సినిమాల్లో పోతే ఆ బెంచ్లు ఇరిగిపోయినాయి. పాపం ఆ సినిమా ఓనర్కి ఎంత నష్టం అవ్వచ్చు. దయచేసి అట్లా చేయకండి. కాకపోతే అట్లనే ఉంటుంది. ఒక్కొక్కడు ముళ్ళ కంచెలు పెట్టి పైన పోయి డ్యాన్స్ చేస్తారని అభిమానులు. అదే కదా కావాలి. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎలివెన్స్ సీన్లే కదా కావాల్సింది. స్టోరీ లేదని చెప్తే మీ కర్మది కాదు. యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకండి, దయచేసి చూడకండి. చూసే వాళ్ళని చూడనివ్వండి 100%. మీరు ఎట్లాగో దొంగచాటుల మా కండువా ఇగో ఇట్లాంటి కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో వచ్చి చూస్తారు. ఆ గాడిదలు పోయి ట్రోలింగ్ చేస్తారు. మీరు ట్రోలింగ్ చేసినా ఏం చేసినా మా దగ్గర దమ్ముంది, కంటెంట్ ఉంది. మా సినిమా 100% 2000 కోట్లు వసూలు చేయబోతుంది. నిజంగా అమ్మా లవ్ స్టోరీ అంటే ఉంటుందమ్మా, కొద్దిగా సింక్ అవుతుంది. కాకపోతే ముఖ్యంగా డైరెక్టర్ గారు యాక్షన్ ఒక నమ్మకం గురించి వాటి గురించి తీసుకెళ్ళండి సినిమాను. మొత్తం మీద సినిమా మాత్రం ఈ అక్క కన్నా అందంగా ఉంది సినిమా. డైరెక్ట్ కంబ్యాక్ అయింది. ఆల్రెడీ హరహర వీరమల్లు కంబ్యాక్ ఇచ్చి ఇది ఇంకా అందంగా మించి నాకు ఎట్లా అనిపించింది తెలుసానా, తమ్ముడు సినిమా. అదేవిధంగా సుస్వాగతం నేను ఆ టీవీలలో చూసిన అట్లాంటి సినిమా అవి. నేను చూసింది ఖుషి. ఈ ఖుషి సినిమా అప్పుడు ఎట్లుందో మొత్తం మీద ఆయన ఎనర్జీకి చంపేయచ్చు. ఏం ఎనర్జీ అయ్యాయి ఇక్కడ పొలిటికల్ ఆడడం పెద్ద ఇది ఉంటుంది. ఆ ఎనర్జీ ఏం ఎనర్జీ అయ్యా బాబా, ఎనర్జీకి ఇచ్చి పడదండి అన్న. ఎనర్జీ మాత్రం మన పవన్ అన్న నేనైతే తిరుపతి గుడి కడతానా. అంత పెద్ద గుడి కట్టినా తప్పలే. నేను ముఖ్యంగా తమన్ గారిని కట్టాలి గుడి. తమన్ గారికి సుజిత్ గారికి గుడి కట్టాలి. ఎందుకంటే మా పవన్ అన్న ఇలా చూపించండిగా వాళ్ళిద్దరు నిజంగా మొగోలు అన్న, వాళ్ళు నిజంగా మొగోలు. నేను చెప్తున్నా సుజిత్ గారికి 10 సంవత్సరాలు తిరిగేలేదు, 10-20 సంవత్సరాలు డైరెక్షన్ ఫీల్డ్లో తిరిగేలేదు అన్న. పుష్ప అంటే ఇగో సీతాఫల పండ్లు ఉంటాయి అన్న, సీతాఫల. అప్పట్లో పుష్ప అన్న మన అల్లు అర్జున్ అన్నకు ఒక పెద్ద కాయ తగిలింది, అట్లా లేచింది. అప్పట్లో ఏం సినిమాలు లేవు. ఇప్పుడు మన పవన్ అన్నకు కూడా పెద్దగా తగులుతుంది. ఆయన 17,000 కోట్లు కదా, 1700 కోట్లు కదా, 2000 వస్తుంది. ఈజీగా అసలు అతి కష్టం మీద రాదు, ఈజీగా కొట్టుకోవడం. ఇవాళ 100% మీరు రేపటి న్యూస్ వస్తుంది, మీరే పెడతారు. 200 కోట్లు ఇవాళ ఒక్కరోజే కలెక్షన్ చేయబోతుంది 100%. ఇది అసలు ఏ మ్యూజిక్ అన్నది, ఆ డైరెక్షన్ పోస్టర్ అన్నకు కావాల్సిన మ్యూజిక్ అది కరెక్ట్ సింక్ అయింది. ఒక్కసారి సినిమా చూస్తే మీకు తెలుస్తుందనా. 100 సంవత్సరాలు బతికి వచ్చి సినిమా. నెగటివ్ ట్రోల్ ఎవరు చేతనా, దయచేసి 2 చేతులతో మొక్తానా, నా గుండె మీద ఒట్టి కంటెంట్ ఉంది. సూపర్ హిట్ అన్న సినిమా. ఒక్కసారి రండన్నా, థియేటర్ లో సీట్లు సినిగిపోయినాయి, అరిసి గొంతుపోయింది. నా గుండె మీద పట్టు ఓజీ సినిమా హిట్ హిట్. అన్న ఓజీ సినిమా సుజిత్ సునామీలో వస్తే, పవన్ కళ్యాణ్ ప్రపంచం సృష్టిస్తే, తమన్ ఆడియన్స్ తోని తాండవం ఆడించండి అన్న సినిమాలో. ఫుల్ మీల్స్ అది. మీరు ఓజీ సినిమా ఇంత పెద్ద విజయం అయిందన్న, ఒక చిన్న విజ్ఞప్తి. మా సినిమా చిన్న సినిమానే అన్న, కానీ చాలా గొప్పగా తీసాం మేము. మా సినిమాను కూడా మీరు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. మర్చిపోయినన్న టైటిల్